హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజులో డబ్బుకున్న విలువ మనుషులకు లేదు. సో ఎందుకంటే మన దగ్గర డబ్బు లేకపోతే మన చుట్టాలు కూడా మనకు వాల్యూ ఇవ్వరు. సో ఎందుకంటే మనం అన్ని రకాల మంచిగా ఉండి మనం సంతోషంగా ఉన్నప్పుడు సో మన చుట్టూ 10 మంది ఉంటారు. కానీ అనుకోకుండా ఒక్కసారి మన పరిస్థితి బాగాలేకపోతే మాత్రం మనల్ని ఎవ్వడు పట్టించుకోడు. అది మన బంధువులు పట్టించుకోరు, మన ఫ్రెండ్స్ కూడా, సో మన దగ్గర వాళ్ళు కూడా మనల్ని పట్టించుకోరు. సో కాబట్టి నేను చెప్తున్నా అంటే మీరు ఎంత కష్టమైనా సరే కానీ డబ్బు సంపాదించకుండా మాత్రం అస్సలు ఉండకండి. ఎందుకంటే నువ్వు ఏదైతే డబ్బులు సంపాదించడానికి కష్టపడతావు కదా, ఆ కష్టాన్ని ఓర్చుకో, కానీ డబ్బులు సంపాదించకుండా మాత్రం అస్సలు ఉండవు. ఎందుకంటే రేపు నీకు ఒక ఆపద వచ్చింది అనుకో, సో నీకు ఆపదను తెలిసి కూడా అంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నా కూడా నీకు ఎవ్వరు సహాయం చేయరు. కాబట్టి ఫస్ట్ ఒకటి బాగా గుర్తుంచుకో, ఎవ్వరి మీద నమ్మకం అస్సలు ఉంచుకోకు. సో నీ కష్టాన్ని మాత్రమే నమ్ముకో. ఎందుకంటే ఒకరిని నమ్ముకున్నావు అనుకో, ఈ రోజులు ఎట్లుంటారంటే నీకు ఏదైనా ఆపద వచ్చి వానికి చెప్పినావు అనుకో, సో ఇంకా దాన్ని చూసి నవ్వుతారు కానీ నీకు సహాయం మాత్రం ఎవ్వడు చేయడు. సో వాళ్ళ దగ్గర సహాయం చేసేంత స్థాయి ఉన్నా కూడా సో చేయరు, మాకెందుకని చెప్పేసి స్వార్థంగా ఉంటారు. కాబట్టి నీ జీవితాన్ని నువ్వే చూసుకో. సో నీ జీవితం పైన నువ్వే నమ్మకం ఉంచుకో. సో వేరేటోని పైన మాత్రం నమ్మకం అస్సలు ఉంచుకోకు. సో అంటే ఏ టైంలో ఏ కష్టం వస్తే ఎవ్వడు రాడు అని నాకు తెలుసు. సో కాబట్టి నా నిజ జీవితంలో కూడా చూసిన కాబట్టి నేను చెప్తున్నా బ్రదర్, మీరు కష్టపడి సో రూపాయి వెనకేసుకొని సో మీ డబ్బు మీరే సంపాదించుకోర్రి. కానీ ఇంకొకరి ఆధారం మాత్రం పడకండి. ఎందుకంటే ఈ రోజులు ఎట్లున్నారంటే ఒకప్పుడు డబ్బు లేకున్నా సరే సో మనుషులు ప్రేమ ఆప్యాయతలు ఉండేవి. సో మనిషికి విలువ ఇచ్చేవారు. సో ఒకరికొకరు ఆపద ఉంటే ఆదుకునేవారు. కానీ ఇప్పుడు అట్లా లేరు. సో ఎవరికి వాళ్ళు స్వార్థపరులు అయిపోయారు. అంటే లైక్ ఎట్లా అంటే మనం మంచిగా ఉంటే మనం సంతోషంగా ఉంటే అప్పుడు మన చుట్టూ తిరుగుతారు. కానీ మనకు ఆపదత్త మాత్రం సో కనీసం మనం పలకరించడం పలకరియరు. అట్లుంది ఇప్పుడు జనరేషన్. కాబట్టి మీ కష్టంతో మీరు పడి డబ్బులు సంపాదించుకొని సో మీ ఫ్యామిలీని బాగా చూసుకోండి. కానీ నాకు ఏదైనా ఆపద వస్తే వాడొస్తాడు వీడొస్తాడని మాత్రం ఎవరి మీద నమ్మకం ఉంచుకోకండి. ఎవ్వరు రాడు. సో నీ దగ్గర పైస ఉంటేనే ప్రేమ, పైస ఉంటేనే సో అన్నీ. నీ దగ్గర పైస లేకపోతే ఎవడు పట్టించుకోడు. సో కాబట్టి సో అంటే నీ పాలోళ్ళైనా నీ బంధువులైనా సో ఎవరి మీద నమ్మకం ఉంచుకోకు, ఎవరిని పట్టించుకోకు. సో నీ జీవితం ఎంత నువ్వు చూసుకో. ఎందుకంటే పైస ఉందనుకో, ఈ రోజులు ఎట్లుందంటే పైస ఉంటే సో మనకు విలువ ఇస్తారు, మనతో ప్రేమ మాట్లాడతారు. సో ఎట్లాంటిగా మన ఇంట్లో అంత ప్రేమ చూపెట్టరు. సో మన దగ్గర డబ్బు ఉంటే అంత ప్రేమ చూపిస్తారు. అదే మన దగ్గర డబ్బు లేకపోతే మాత్రం వాళ్ళ కళ్ళకు మనం కనిపించడం కూడా కనిపించం. అట్లుంది ఇప్పుడు సో జనరేషన్ కానీ సో బయట జమానా కానీ. కాబట్టి కొంచెం ఆలోచించండి. సో అంటే మీరు ఏదైతే పని చేస్తుర్రో, ఏదైతే కష్టపడుతురో ఆ కష్టాన్ని అలానే పడుతూ సో కష్టపడి డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బులు సో దాచుకొని సో దాన్ని బ్యాంకులో కానీ లేకపోతే ఇంకేమైనా మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. అంటే ఆ డబ్బును ఎలా పెట్టుబడి పెడితే డబ్బులు అయితే అని చెప్పేసి అటువంటి కొంచెం చూసుకొని మంచిగా మీకు మీరే ఇలా రూపాయిని రేపు 10 రూపాయలు చేసుకోండి, ఆ 10 రూపాయలని 100 రూపాయలు చేసుకోండి. సో అట్లా మీకు మీరే కష్టపడి ఎదుగుతూ సో మీ ఫ్యామిలీని మీరు మంచిగా చూసుకోండి. కానీ ఇంకొకని పైన మాత్రం ఆధారపడకండి. ఎందుకంటే ఈ రోజులో ఆపద ఎవ్వరు రాడు. సో కాబట్టి సో మంచిగా కష్టపడి డబ్బులు సంపాదించుకోండి. సో మీరు అంటే ఒకరి కింద చీప్ కాకుండా మీకు మీరు మొత్తం కింగ్లా బ్రతకండి. సో అప్పుడు అంటే మీరు డబ్బు సంపాదించి సక్సెస్ అయ్యి మీరు ఒక లెవెల్ ఉన్నారనుకో, సో ఎవరైతే మీరంటే పడనోడు కూడా సో మీపై ప్రేమ చూపిస్తాడు. అట్లుంటుంది. సో కాబట్టి మీరు డబ్బు సంపాదించి సక్సెస్ అయ్యి మీ చుట్టూ 10 మంది తిరిగేలా, మీకు వాల్యూ ఇచ్చేలా మీరు ఉంచుకోండి. సో ఓకేనా, ఇవాళ వీడియో. సో ఈ వీడియో ద్వారా అంటే ఇప్పుడున్న మనుషులు ఎలా ఉన్నారంటే సో డబ్బు ఉంటే ఒకలాగా ప్రేమ చూపిస్తారు, డబ్బు లేకపోతే ఒకలాగా ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్ అట్టుంది. కాబట్టి బంధుత్వాలు ఏం లేవు. సో నీ దగ్గర పైస ఉంటే ప్రేమ, పైస లేకపోతే పట్టించుకోరు. కాబట్టి సో వీన్ని అంటే వీని పైన ఆధారపడి అవన్నీ బంద్ చేసి నీ కష్టం నువ్వు చూసుకో, నీ లైఫ్ నువ్వు చూసుకో. కాబట్టి నువ్వు మంచిగా ఉంటేనే అందరూ వస్తారు, నువ్వు మంచిగా లేకపోతే ఎవరు రాడు. అటుంది సమాజం ఇప్పుడు. కాబట్టి మీరు మంచిగా కష్టపడి డబ్బులు సంపాదించుకొని సో మీరు హ్యాపీగా ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో మీకు మంచిగా మోటివేషన్ అందింది అనుకుంటే, అంటే ఈ వీడియో ద్వారా మీకు మోటివేషన్ అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇటువంటి మంచి మోటివేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నా ఛానల్లో మెయిన్గా అప్పుడప్పుడు మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే కామెడీ వీడియోస్ చేస్తుంటా. సో మొత్తానికైతే ఇటువంటి మంచి మోటివేషన్ అండ్ అలాగే కామెడీ చేస్తుంటా. సో అటువంటి మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. టేక్ కేర్, బాయ్, జై హింద్.